సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 9వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతానని చెప్పారు హరీష్ రావు. బాంబు పేలుస్తా అని కూడా సంచలన కామెంట్ చేశారు. నా దగ్గర ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ ఉంది, కమిషన్ ముందు హాజరయ్యాక ఆ విషయాన్ని పూర్తిగా రివీల్ చేస్తాను కూడా హరీష్ రావు అన్నారు. మీడియా చిట్ చాట్లో ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన తర్వాత ఆ కీలకమైనటువంటి విషయాన్ని మీడియాకు తెలియజేస్తానని చెప్పారు హరీష్ రావు. మీడియా చిట్ చాట్లో హరీష్ రావు ప్రస్తుతం ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా తీవ్రంగా దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేస్తోంది. ఆ ఆరోపణలన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తానని చెప్పి అంటున్నారు హరీష్ రావు. తన దగ్గర ఒక కీలకమైన డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్కు సంబంధించి పూర్తి సమాచారం ఎప్పుడైతే నేను కమిషన్ ముందు హాజరవుతానో హాజరైన తర్వాత వెంటనే ఆ డీటెయిల్స్ మీకు అందిస్తానంటూ బాంబు పేల్చారు. హరీష్ రావు చేసినటువంటి ఈ కామెంట్తో, హరీష్ రావు చేసినటువంటి ఈ సంచలన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గుబులు మొదలైందన్నట్టుగా సమాచారం వస్తుంది. కాంగ్రెస్ నేతలు ఇంతవరకు దీని మీద స్పందించలేదు. హరీష్ రావు ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి సంచలనమైనటువంటి విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది, కీలక డాక్యుమెంట్ అంటూ ఉన్నారు. ఆ కీలక డాక్యుమెంట్లో ఏముంది, ప్రస్తుతం దీని మీదే చర్చ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు తెలంగాణ భవన్లో హరీష్ రావు. సో దాని గురించి పూర్తిగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక లేనిపోని ఆరోపణలు విమర్శలు చేసి కాలం గడిపేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతుంది, కానీ రైతులకు ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, ఇవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి ప్రభుత్వం మీద ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కమిషన్లు వేసి బీఆర్ఎస్కి మచ్చ తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది ఎప్పటికీ జరగదు. కాంగ్రెస్ ఏమేం తప్పులు చేసిందో అవన్నీ కూడా నేను కమిషన్ ముందు హాజరైన తర్వాత వెల్లడిస్తానని చెప్పారు హరీష్ రావు. ఇప్పటికే కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. అంటే ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన కూడా కమిషన్ నోటీసులు పంపించింది, పూర్తిగా వివరాలు తీసుకుంది. ఈటెల రాజేందర్ కూడా విచారణకు హాజరైన తర్వాత మీడియాతో చెప్పారు, ఏ నిర్ణయం తీసుకున్నా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఆ బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తిగా క్యాబినెట్ కమిటీలో చర్చించిన నిర్ణయాలే అవి అమలు పరిచాం తప్ప ఎవరిది వ్యక్తిగత నిర్ణయాలు, సొంత నిర్ణయాలు, లోపల ఏం జరిగింది ఈ విషయాల మీద చర్చ అనవసరం. ప్రభుత్వం అలాగే వేసినటువంటి సబ్ కమిటీ అది మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవహారం అలాగే చూడాలి తప్ప ఇందులో వేరే ఉద్దేశాలు ఆపాదించకూడదని చెప్పి కాంగ్రెస్ను విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈటెల రాజేందర్కి ఈ కమిషన్ నోటీసులు ఇచ్చిందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. హరీష్ రావు ఈటెల రాజేందర్ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, ఈటెల రాజేందర్ పూర్తిగా బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్ళిపోయాడు, ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేశారు. సో దీని మీద కూడా ఆయన కాంగ్రెస్కి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాంగ్రెస్ నేతలు ఎట్లా చెప్తారని హరీష్ రావు విమర్శిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు నీరు అందించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపామని, ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి ఒప్పించామని చెప్పారు హరీష్ రావు. వాదన చాలా క్లియర్గా వినిపిస్తూ ఉన్నారు హరీష్ రావు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకా ఏమన్నారంటే హరీష్ రావు, కాళేశ్వరం అంటే చాలా చిన్న చూపు చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కమిషన్లకు పాల్పడి పూర్తిగా అవకతవకలకు పాల్పడి కాళేశ్వరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. వేల కోట్ల రూపాయలు వృధా ఖర్చుగా మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి హరీష్ రావు అంటున్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోతలు, తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదటగా రూపకల్పన చేశారు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు తక్కువగా ఉంటాయని భావించి అప్పుడు ప్రాజెక్ట్ని మేడిగడ్డకు షిఫ్ట్ చేశామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా 85 పియర్లుగా నిర్మించాం. కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్లనే యాసంగిలో పంటలు పండాయి అన్న విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాజెక్టుకు 3 వనరుల ద్వారా నీటి లభ్యత ఉందని చెప్తున్నారు.
ఆ నీటితో వేలాది చెరువులు నింపొచ్చు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ వరకు నిర్మించినవన్నీ కూడా వాడకంలోనే ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం కింద కాలువ ద్వారానే 90,000 ఎకరాలకు నీరు అందించవచ్చని చెప్పారు హరీష్ రావు. ఇక రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు గోదావరి జలాల్లో 940 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణ గోదావరి జలాలను ఏనాడు 400 టీఎంసీలకు మించి వాడుకోలేదు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్లలోనే అనుమతులు ఎక్కడా కూడా సాధించినటువంటి సిచ్యువేషన్ లేదు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించగానే అప్పుడు కాలువల తవ్వకం పనులు మొదలుపెట్టారు. 2007లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని 17,000 కోట్లుగా చెప్పారు. కానీ ప్రాజెక్టు ప్రారంభించకముందే 2011 నాటికి అంచనా వ్యయాన్ని 40,000 కోట్లకు పెంచారు అని హరీష్ రావు కాంగ్రెస్ మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితుంది. మరి 9వ తారీఖు హరీష్ రావు కమిషన్ ముందు విచారణకు హాజరైన తర్వాత ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విషయాలు నేను చెప్తాను, ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుందో దానికి దీటుగా బదులిస్తాను. ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది, ఆ డాక్యుమెంట్ చూస్తే నివ్వెరపోతారు, ఆశ్చర్యపోతారు అని ఒక పెద్ద బాంబు పేల్చారు. కాంగ్రెస్ ఏదైతే విమర్శలు చేస్తుందో దానికి దీటుగా బదులిస్తూ కాంగ్రెస్ బండారం కూడా బయట పెడతానంటూ హరీష్ రావు మాట్లాడటంతో కాంగ్రెస్ నేతల్లో ఒక భయం మొదలైందని చెప్పి అంటా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు హరీష్ రావు ఏం బాంబు పేలుస్తాడు, కమిషన్ ముందు విచారణకు హాజరైన తర్వాత ఏ విషయాలు వెల్లడిస్తాడు, దీని మీదే చర్చించడం జరుగుతోంది. కేసీఆర్ 5వ తారీఖే హాజరు కావాల్సి ఉంది, కానీ కొంత గడువు కోరారు. సో 11వ తారీఖు విచారణకు రండి అని చెప్పి కమిషన్ కూడా చెప్పింది. సో 11వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. 6వ తారీఖున ఈటెల రాజేందర్ హాజరయ్యారు. రేపు సోమవారం రోజు 9వ తారీఖున హరీష్ రావు హాజరవుతారు. ఆ తర్వాత 11న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ హాజరవుతారు. మరి ఒక కీలక డాక్యుమెంట్ హరీష్ రావు ఏం బయట పెడతాడన్న దాని గురించి ప్రస్తుతం చర్చ అంతా జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలన్నింటినీ కూడా చెక్ పెట్టే విధంగా, మళ్ళీ కాళేశ్వరం గురించి నోరెత్తకుండా ఉండే విధంగా అన్ని విషయాలు బయట పెడతాను. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మీనమేషాలు లెక్కిస్తూ ప్రాజెక్టు సరైన దిశలో రూపకల్పన చేయకుండా, సరిగ్గా నిర్మించకుండా ఏ విధంగా తాత్సారం చేసిందో, అప్పుడు ప్రభుత్వం అనుమతులు తీసుకురావడంలో ఎంత ఆలస్యం చేసిందో ఈ విషయాలన్నీ కూడా బయట పెడతాం. ఈ ప్రాజెక్టు వల్ల, ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఎన్ని ఎకరాలకు తాగునీరు అందుతోంది, ఈ విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. కేవలం బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి అక్కసుతో, కేవలం బీఆర్ఎస్ను తక్కువ చేయాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టులో రైతుల్లో ఒక అపోహలు క్రియేట్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. ఏదో 2 పిల్లర్లు కూలితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే వృధా, వేల కోట్ల రూపాయలు కమిషన్లు నొక్కేశారు, ఇదంతా మాట్లాడుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా బుద్ధొచ్చే విధంగా, వాళ్ళ చెంప చెళ్ళు మనిపించే విధంగా నా దగ్గర సమాధానాలు ఉండబోతున్నాయి. 9వ తారీఖు కమిషన్ ముందు విచారణకు హాజరైన తర్వాత ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. కాంగ్రెస్కి సంబంధించిన సమాచారం ఉంది, ఆ పార్టీ నాయకులు వేసినటువంటి వేషాలకు సంబంధించిన సమాచారం ఉంది. అవన్నీ కూడా మొత్తం బయట పెడతాను. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆ డాక్యుమెంటు బయట పెడతానని చెప్పి హరీష్ రావు అంటున్నారు. సో చూద్దాం 9వ తారీఖు కమిషన్ ముందు హాజరైన తర్వాత హరీష్ రావు ఏం చెప్తారో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.